పండగ బాగా జరుపుకున్నారనుకుంటాను. సరదా టపాసులు కాల్చడం బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. టపాసుల సందడి ఒకవైపు అయితే పిండి వంటలు ఇంకొక వైపు. చాలా రకరకాల పిండి వంటలు ఆనందంగా తినేసి ఉంటారు. తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ తిన్న తర్వాత మరుసటి రోజు కడుపు నొప్పులో చాలా ఎక్కువ తినేసామనో ఇలాంటి ఫీలింగ్స్ కొంతమందికి వచ్చి ఉంటాయి. అంటే పొద్దున్న నుంచి పండగ రోజు కదా అని, పండగ అంటే ఆడుకోవడం, తినడం, వండుకోవడం, తినడం ఇదే ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఒక్కొక్కసారి అమ్మో ఇంకా నా వల్ల కాదు, పొద్దున్న నుంచి తింటూనే ఉన్నాం, కాసేపు నా కడుపుకి రెస్ట్ ఇవ్వాలి, ఇలాంటి పదాలన్నీ కూడా వింటూ ఉంటారు. అవునా? అంటే కడుపుకి కొంచెం రెస్ట్ ఎందుకు ఇవ్వాలి? అవి కూడా కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నాయి. కంటిన్యూస్గా తింటూనే ఉంటే వాటికి కూడా స్ట్రెయిన్ అవుతుంది. అసలు మనం ఈ తిన్న ఆహారం మన శరీరంలోకి లోపలికి వెళ్ళాక ఏమవుతుంది? ఐడియా ఉందా? లోపలికి వెళ్ళాక ఆ ఆహారం ఎలా మార్పులు చెందుతుంది? ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. మానవుడు పరభక్షక పోషక విధానంలోకి వస్తాడు. అంటే మనం ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేము. ఆహారం కోసం మొక్కల మీద, ఇతర జంతువుల మీద ఆధారపడతాం. అవునా? అయితే ఈ ఆహారం తినేటప్పుడు తినేస్తాం. తిన్న తర్వాత అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏ ఏ భాగాల ద్వారా ప్రయాణిస్తుంది? దీనికి ఆహారం జీర్ణం కావడానికి మన శరీరంలో ఉండే ఒక వ్యవస్థ జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థలో ఆహారం జీర్ణమై శోషణ చెంది మనకి శక్తి రావడానికి సహాయపడుతుంది. అయితే ఈరోజు మనం మానవ జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు ఏంటో తెలుసా? చూడండి ఒకసారి. మానవుని జీర్ణ వ్యవస్థలోని ముఖ్య భాగాలు నోరు, ఆస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురీషనాళము, వాయువు. అంటే మనం తిన్న ఆహారం జీర్ణ వ్యవస్థలో ఇన్ని భాగాల ద్వారా ప్రయాణించి విసర్జన కాని జీర్ణం కాని ఆహార పదార్థాలు మల పదార్థం రూపంలో బయటికి పంపించివేయబడుతుంది. అయితే ఇవి చదవడమే కాదు, అది ఎలా ఉంటుందో ఒక్కసారి పటం చూడండి. చూసారా? ఇది నోరు. ఈ నోరు తెరిస్తే మీకు కనిపించే ఈ భాగం ఆస్యకుహరం. ఆస్యకుహరం వెనకాల ఉండే భాగాన్ని గ్రసని అంటారు. ఈ గ్రసని సన్నగా పొడవుగా ఉండే ఒక గొట్టం లాంటి కండరయుతమైన నాళం లాంటి దానిలో తెరుచుకుంటుంది. దీన్ని ఆహారవాహిక అంటారు. ఈ ఆహారవాహిక జీర్ణాశయం అనే ఒక కండరయుతమైన సంచి లాంటి నిర్మాణంలోకి తెరుచుకుంటుంది. ఈ యొక్క జీర్ణాశయం నుంచి ఇది చాలా పొడవైన మెలికలు తిరిగిన కండరయుతమైన సన్నని గొట్టం లాంటి నిర్మాణంలోకి తెరుచుకుంటుంది. దీనిని చిన్నపేగు అంటారు. ఈ చిన్నపేగు పెద్ద పేగులోకి తెరుచుకుంటుంది. ఈ చిన్నపేగు కంటే పెద్ద పేగు కొంచెం లావుగా ఉంటుంది. ఈ పెద్ద పేగు యొక్క చివరి భాగాన్ని పురీషనాళం అంటారు. చివరికి అది పాయువు అనే రంధ్రం ద్వారా శరీరం బయటికి తెరుచుకుంటుంది. ఈ విధంగా ఈ యొక్క జీర్ణ మండలంలో జీర్ణ వ్యవస్థలోని భాగాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న కాలేయము, ఇక్కడ ఇంకొక చిన్న గ్రంథి కనిపిస్తుంది. ఇవి జీర్ణ వ్యవస్థలో ఉండే అనుబంధ గ్రంథులు అన్నమాట. ఇప్పుడు ఈ భాగాలన్నీ ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయో ఒకసారి ఒకదాని తర్వాత ఒకటిగా మనం చూస్తాం. ఆహారం మనం ఎలా తీసుకుంటాం? ప్రోటోజోవాలు ఇటువంటి జీవుల్లో అయితే అవి మొత్తంగా జీవిని అలాగే తినేస్తాయి. కొన్ని జీవుల్లో వాటి యొక్క శరీర త్వచాల ద్వారా విసరణ ద్వారా కొన్ని శక్తిని పొందుతాయి, కొన్ని ఆహారాన్ని పీల్చుకుంటాయి. నత్తలు ఇట్లాంటివి, ఈగలు లాంటివి ద్రవ పదార్థాలని పీల్చుకుంటాయి.
అయితే మానవుడు ఆహారాన్ని ఎలా తీసుకుంటాడు? నోటి ద్వారా తీసుకుంటాడు. ఎలా తింటావురా? నోటితో కదా. ఇలా నోటితో ఆహారం తీసుకోవడానికి మన విజ్ఞాన శాస్త్రంలో ఒక పేరుంది. అదేంటో చూడండి. చూసారా? నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని అంతర్సహనము అంటారు. ఏమంటారు? అంతర్సహనము. లోపలికి తీసుకోవడాన్ని అంతర్సహనము అని అంటారు. అయితే ఈ నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాం, బాగానే ఉంది. నోరు అనగానే నోట్లో ఉండే భాగాలు ఏమేంటి చెప్పగలరా? నోరు అనగానే నోట్లో పళ్ళుంటాయి, ఇంకా నాలుక ఉంటుంది, అంతేనా? ఇంకా ఏముంటాయి? నోట్లో ఉమ్ము ఉంటుంది, అవును కదా. ఆ ఉమ్ముని లాలాజలము అంటారు. అలాగే ఈ నోరు మనం తెరిచినప్పుడు అని తెరిచినప్పుడు అన్నం నోట్లో పెట్టుకుంటాం కదా. అంటే ఏంటి? నోరు తెరిచినప్పుడు అక్కడ మనకు ఒక ఖాళీ స్థలం కనిపిస్తుంది. ఆ ఖాళీ స్థలం లాంటి భాగాన్ని ఆస్యకుహరం అని అంటారు. అవునా? ఈ విధంగా నోటి లోపలనే మనకి ఇన్ని భాగాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటగా పళ్ళు. అందరికీ పళ్ళు ఉన్నాయి, అవునా? అయితే ఈ పళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి? అన్ని పళ్ళు ఒకేలాగున్నాయా? లేవు. రకరకాల పళ్ళు ఉన్నాయి. ఎప్పుడన్నా అద్దం తెరిచి అని పళ్ళు చూసుకున్నారా? చూసుకున్నారు. అన్ని పళ్ళు ఒకలాగున్నాయా? వెనక పళ్ళేమో వెడల్పుగా ఉంటాయి, ముందర పళ్ళేమో సన్నగా పలచగా ఉంటాయి, ఈ మధ్యలో పళ్ళేమో పొడుచుకొని వచ్చినట్లు ఉంటాయి. గమనించారా? వీటిని బట్టి చూస్తే మన నోట్లో 4 రకాల పళ్ళు ఉంటాయి. ముందర ఉండే 4 పళ్ళు ఉన్నాయి, చూసారా? ఈ 4 పళ్ళు. ఈ 4 పళ్ళని మనం కొరకడానికి ఉపయోగిస్తాం. జాంకాయ ఇస్తే ఎలా కొరుకుతారు? ముందరుండే 4 పళ్ళతోటే కొరుకుతారు. అదే చెరుకు గడిస్తే ఏం చేస్తారు? ముందర పళ్ళతో కొరుకుతారా? లేదు. ఆ ముందర పళ్ళ పక్కనుండే పళ్ళులో సైడ్ నుంచి పెట్టి ఇలా చీలుస్తారు, అవునా? అలాగే చికెన్ తిన్నప్పుడు కూడా సైడ్కి పెట్టి చీలుస్తారు. కాబట్టి ఈ 4 పళ్ళ పక్కనుండే పళ్ళు కొంచెం కోరగా కొసదేలుంటాయి. వీటిని కోరపళ్ళు లేదా రదనికలు అని అంటారు. ముందరుండే పళ్ళని కొరికే పళ్ళు లేదా కుంతకాలు అంటారు. వాటి తర్వాత ఉండే పళ్ళు మనం నమలడానికి ఉపయోగిస్తాం. ఏది? నోట్లో ఆహారం పెట్టుకోగానే కచకచ కచక నమలడానికి ఉపయోగిస్తాం. వీటిని నమిలే దంతాలు అంటారు. వాటి వెనకాల ఉండేవి ఇంకా వెడల్పుగా, బాగా వెడల్పుగా ఉంటాయి. ఇవి ఆహారాన్ని బాగా నమలడానికి ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని విసిరే దంతాలు లేదా చర్వణకాలు అని అంటారు. ఇప్పుడు నోటిలో ఉండే 4 రకాల దంతాల పేర్లు ఒకసారి చూడండి. నోటిలో కుంతకాలు అంటే కొరికే పళ్ళు, రదనికలు అంటే చీల్చే పళ్ళు, కూరపళ్ళు, అగ్రచర్వణకాలు నమిలే దంతాలు, చర్వణకాలు విసిరే దంతాలు అనే 4 రకాల దంతాలు ఉన్నాయి. ఇవి మానవుడిలో మనకి సాధారణంగా కనిపించే దంతాలన్నమాట. ఇవి 4 రకాల పనులకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంకా అర్థం కాలేదా? ఒక్కసారి బొమ్మ చూడండి. చూసారా? ఇవి ముందరుండే కొరికే పళ్ళు. వీటిని ఏమంటారు? కుంతకాలు అంటారు. వీటి పక్కన కొంచెంగా కొనదేలినట్లుగా ఉన్న ఈ యొక్క పన్ను ఇటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. ఇది మీరు చూస్తున్నది కింద దవడ బొమ్మ. కింద దవడలో ఈ 4 పళ్లకు పక్కన అటొకటి ఇటొకటి కూరపళ్ళు ఉంటాయి. ఇవి చీల్చడానికి ఉపయోగపడతాయి. వీటిని రదనికలు అంటారు. వీటి తర్వాత ఉండే ఈ 2 పండ్లు నమలడానికి ఉపయోగపడతాయి. వీటిని నమలే దంతాలు లేదా అగ్రచర్వణకాలు అంటారు. ఈ రెండిటి వెనకాల ఉండే ఈ యొక్క 3 పండ్లు చాలా వెడల్పుగా, వాటి యొక్క పైభాగం చాలా బల్లపరుపుగా మీకు కనిపిస్తుంది. ఇవి ఆహారాన్ని బాగా నమలడానికి ఉపయోగపడతాయి. వీటిని చర్వణకాలు, విసిరే దంతాలు అని చెప్పి అంటారు. ఈ విధంగా చూసుకుంటే ప్రౌఢ మానవుల్లో ఇది ఒక కింది దవడ భాగం. కింది దవడలో ఇవి ఎన్నున్నాయి? కుంతకాలు 2, 2, 4 అంటే పై దవడలో 4, 8 కుంతకాలు. రదనికలు కింది దవడలో 2, పై దవడలో 2 అంటే 4 రదనికలు మొత్తం నోట్లో. అగ్రచర్వణకాలు ఇక్కడ 2, ఇక్కడ 2, పైన కూడా 4, 4, 4, 8 అంటే 8, 4, 12, 8, 20. ఇవి 3, 3, 6. అలాగే పై దవడలో కూడా ఇంకొక 6, 6, 6, 12. మొత్తం ఎన్ని ఉంటాయి?
32 పళ్ళు ప్రౌఢ మానవుల్లో మనకి కనిపిస్తాయి. ఎప్పుడన్నా ఏమైనా కోపం వస్తే ఏమంటారు? 32 పళ్ళు రాలగొడతా అంటారా? 32 పళ్ళు ఉంటాయి. అలాగే ఈ దంతాలని వాటిని యొక్క సూత్రంలాగా వీళ్ళు శాస్త్రజ్ఞులు రూపొందించారు. ఈ యొక్క దంత సూత్రం అనేది ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మానవుల్లో ఈ దంత సూత్రం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దంత సూత్రం కో అంటే కొరికే పళ్ళు, కో కూర పళ్ళు, నా నమిలే దంతాలు, వి అంటే విసురు దంతాలు అంటే కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు అనే పళ్ళు. అవి ఎలా ఉంటాయి? 2/2, 1/1, 2/2, 3/3. అంటే ఏంటి? ఒక దవడలో ఒకవైపు ఉండే ఈ యొక్క 4 రకాల దంతాల యొక్క సంఖ్య అన్నమాట ఇవి. ఒక దవడలో ఒకవైపు ఉండే సంఖ్య. ఈ విధంగా దంత సూత్రాన్ని రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. మానవుల్లో మాత్రం 2/2, 1/1, 2/2, 3/3 అనేది దంత సూత్రంగా రాస్తారు. దీన్ని బట్టి ఈ యొక్క నోటిలో దంతాలు ఏ విధంగా అమర్చబడి ఉన్నాయి, ఆ దంత సూత్రాన్ని చూడగానే ఏ ఏ పళ్ళు ఎన్ని సంఖ్యలో ఉన్నాయి అన్నది మనకి బాగా అర్థమైపోతుంది. దంతాల తర్వాత నోట్లో చెప్పుకోదగిన భాగం ఏది? నాలుక. నాలుక వల్ల ఉపయోగం ఏంటి? రుచి చూస్తాం కదా, ఇంకా మాట్లాడతాం. ఒక్కసారి ఈ నోరు మొత్తం బొమ్మ ఒకసారి చూడండి. మీ నోరు తెలిస్తే ఇలాగే ఉంటుందా? ఇది కింద దవడ, పై దవడ, మధ్యలో మందంగా ఉండే ఒక నాలుక. ఈ నాలుక పై భాగంలో ఇంకొక చిన్న నిర్మాణం వేలాడుతూ కనిపిస్తుంది. చిరునాలుక అంటారు, కొండనాలుక అంటారు, లేదా ఉపజిహ్విక అని అంటారు. అయితే నోట్లో మనం పెట్టుకున్న ఆహారము మనం మింగేటప్పుడు అది ఆహార వాహికలోకే వెళ్ళాలి. అలా కాకుండా మనకి గొంతులో వాయునాళం కూడా ఉంటుంది. ఆహారం పొరపాటున వాయునాళంలోకి పోయిందంటే ఏమవుతుంది? పొలమారడం అంటారు. ఒక్కొక్కసారి అన్నం తినేటప్పుడు మెతుకు పొరపాటున వాయునాళంలోకి వెళ్ళిపోయి అది ముక్కులోకి వెళ్ళిపోయి మంట పుట్టేసి ఒక్కోసారి ముక్కులోంచి ఒక మెతుకు బయటకు వచ్చేస్తుంది. అవునా? ఈ విధంగా చాలామందికి జరిగి ఉండొచ్చు. ఇది జరగకుండా ఈ యొక్క కొండ నాలుక అనేది కాపాడుతూ ఉంటుందన్నమాట. ఈ నాలుక ఒక రుచి చూడ్డానికేనా? ఈ నాలుక మీద ఇక్కడ చూసారా చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తున్నాయి, ఇవి రుచి కళికలు. మనం తిన్న ఆహారం యొక్క రుచిని ఈ యొక్క బొడిపల్ లాంటి రుచి కళికల ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. ఇంతేనా? ఇంకేం పనిచేస్తుంది నాలిక చెప్పండి? ఎప్పుడన్నా నవ్వులేటప్పుడు అసలు మీ నోట్లో ఏం జరుగుతుంది అన్నది గమనించారా? ఎలా నవ్వులుతారు? ఒకటి కొరికి నోట్లో పెట్టుకున్నారంటే కొంచెంసేపు ఎడం చేతి వైపు నవ్వులుతారు, ఇంకోసారి కుడి చేతి వైపు నవ్వులుతారు. ఎడం చేతి వైపు నవ్వులుతూ ఉన్న ఆహారం మళ్ళీ నోట్లో కుడి చేతి వైపు ఎలా వచ్చిందంటారు? ఎప్పుడన్నా గమనించారా? నాలుక సహాయంతో జరుగుతుంది. అవునా? అలాగే మింగడానికి కూడా ఈయన యొక్క నాలుక ఉపయోగపడుతుంది. చూడండి, నాలుక చేసే పనులు ఎలా ఉంటాయి? నమిలేటప్పుడు ఆహారాన్ని దంతాలపైకి నెట్టడానికి, నమిలిన ఆహారాన్ని గ్రసని లోపలికి నెట్టడానికి నాలుక ఉపయోగపడుతుంది. గమనించారా? లేదంటే ఈరోజు భోజనం చేసేటప్పుడు ఓసారి గమనించి చూడండి. ఇంకా నాలుక తర్వాత మనం నోట్లో ఆహారం పెట్టుకోగానే, ఒక్కోసారి పెట్టుకోకముందే ఏదైనా సరే మంచిగా పుల్లటి మామిడికాయలు కానీ, రేక్కాయలు, చింతకాయలు ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వా తిందామనిపిస్తుంది. ఆ ఇష్ అన్నప్పుడు ఏమనిపిస్తుంది? నోట్లోకి చాలా లాలాజలం వచ్చినట్లు అనిపిస్తుంది. అవునా? ఈ లాలాజలం ఎక్కడి నుంచి వస్తుంది? అది నోట్లోనే ఉంటుంది టీచర్ కదా, నోట్లోనే ఉంటుంది. కానీ ఆ నోట్లోకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నోట్లో లాలాజలాన్ని స్రవించడానికి 3 జతల లాలాజల గ్రంథులు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూడండి. ఆస్యకుహరంలో పెరోటిడ్ లాలాజల గ్రంథులు, అధోజిహ్విక లాలాజల గ్రంథులు, అధోజంబిక లాలాజల గ్రంథులు అనే 3 రకాల లాలాజల గ్రంథులు ఉన్నాయి. ఇవి ఒక్కొక్క జత ఉంటాయి.
ఈ పేర్లు వింటా ఉంటే పెరోటిడ్, అధోజిహ్విక, అధోజంబిక కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది కదా. ఈ పటం చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. చూసారా, ఇది మన యొక్క ఆస్యకుహరం అయితే ఇక్కడ మనకి 3 జతల లాలాజల గ్రంథులు కనిపిస్తున్నాయి. ఇదొకటి, ఇదొకటి, ఇది ఒకటి. ఇక్కడ చెవికి దగ్గరగా ఉండే ఈ యొక్క గ్రంథిని పెరోటిడ్ లాలాజల గ్రంథి అంటారు. ఇది ఒక నాళం ద్వారా దాని యొక్క లాలాజలాన్ని నేరుగా ఆస్యకుహరం లోపలికి పంపిస్తుంది. అధోజిహ్విక, అధోజంబిక అనేవి ఆస్యకుహరంలో నాలుక కింది భాగం లోపలికి ఉంటుంది. వీటి యొక్క నాళాలు నేరుగా నాలిక కింది భాగం లోపలికి తెరుచుకుంటాయి. ఈ విధంగా ఈ యొక్క నాలిక కిందకున్నది కాబట్టి దీన్ని అధో జిహ్విక అన్నారు. ఇది ఇంకా దవడ కిందకు ఉంది కాబట్టి దీన్ని అధో జంబిక అని అన్నారు. ఈ 3 జతల లాలాజల గ్రంథులు ఇది ఒకవైపు మనకు కనిపిస్తున్నాయి. ఇదే విధంగా రెండో వైపు కూడా ఇవి ఉంటాయి. 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఈ లాలాజలము అనేది చాలా అవసరం. ఈ లాలాజలం ఎలా ఉంటుంది? నీళ్ళలాగా ఉంటుంది, అవునా? అయితే ఈ లాలాజలం అసలు ఎందుకు అవసరమా అంటే అవసరమే. మరి ఎందుకు అసలు లాలాజలం ఎలా ఉంటుంది చూడండి ఒక్కసారి. ఈ లాలాజలము ఎక్కువగా నీరు, కొంచెంగా లవణాలు, శ్లేష్మ పదార్థం కలిగి క్షార లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ శ్లేష్మ పదార్థం అనేది ఆహారంతో కలిసి కొంచెం ఆహారాన్ని జిగురులాగా చేసి ఆహారము గ్రసని లోపలికి, ఆహారవాహిక లోపలికి కదలడానికి సహాయపడుతుంది. అలాగే ఈ ఆహారంలో ఉండే లాలాజలంలో ఉండే నీరు ఆహారంతో కలిసి అది మెత్తగా ముద్దగా అవడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే లవణాలు కూడా అవి కొంతవరకు జీర్ణక్రియలో సహాయపడతాయి. అంతేకాకుండా లాలాజలంలో ప్రత్యేకమైన ఒక పదార్థం ఉంటుంది. దీన్ని ఎంజైమ్ అని అంటారు. ఈ ఎంజైమ్ అనేది మనం తిన్న ఆహార పదార్థాలపై చర్య జరిపి దాని యొక్క భౌతిక లక్షణాలను కొంతవరకు నోట్లోనే మారుస్తుంది. ఈ లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏంటో ఒక్కసారి చూడండి. లాలాజల ఎమిలేజ్ లేక టైలిన్. టైలిన్ అన్న లాలాజల ఎమిలేజ్ అన్న ఒకటే. లాలాజల ఎమిలేజ్ లేక టైలిన్ అనే ఎంజైము పిండి పదార్థాలను డెక్స్ట్రిన్లుగాను మాల్టోస్ చక్కెరలుగాను మారుస్తుంది. అంటే ఈ యొక్క ఎంజైము మనం ఆహారం నములుతూ ఉండగానే లాలాజలంలో నుంచి అది ఆహారంలో కలిసి ఆహారం యొక్క భౌతిక రసాయనిక స్థితిని మారుస్తుంది. ఎప్పుడైనా మీరు గమనించారా? మీరు ఆహారం తినేటప్పుడు సపోజ్ అన్నాన్ని చాలాసేపు మీరు నోట్లో పెట్టుకొని బాగా నవిలారంటే, చాలాసేపు నవిలారంటే ఆ అన్నం తీయగా ఉన్నట్లు అనిపిస్తుంది. అన్నమే కాదు, ఆలుగడ్డ కానీ చపాతీ కానీ ఏదైనా సరే చాలాసేపు మన సైన్స్లో చెప్పినట్లుగా 32 సార్లు కనుక నిజంగా నవిలారంటే ఆ తర్వాత ఆ ఆహారం కొంచెం తీయగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలని ఈ లాలాజల ఎమిలేస్ అనే ఎంజైము కొంత భాగాన్ని పిండి పదార్థాలని మాల్టోస్ చక్కెరగా మార్చడమే దీనికి కారణం అన్నమాట. ఇప్పుడు ఈ నోట్లో ఆహారం బాగా నమిలిన తర్వాత అది లాలాజలంతో కలిసి ముద్దగా అయ్యి లాలాజలంలో ఉండే శ్లేష్మంతో కలిసి కొంత జిగటగా అయ్యి తర్వాత ఆహారం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? గ్రసని లోపలికి నెట్టబడుతుంది. ఈ గ్రసని లోపలికి ఎలా నెట్టబడుతుంది? ఇక్కడ చూడండి, ఇది ఆస్యకుహరం అయితే ఈ యొక్క నాలుక యొక్క చర్యల వల్ల నోట్లో ఉండే ఆహారం ఈ యొక్క నాలుక పైకి వెనక్కి నెట్టబడడం వల్ల ఈ ఆస్యకుహరంలో ఉండే ఆహారం గ్రసని లోపలికి నెట్టబడుతుంది. ఈ గ్రసనిలోకి నెట్టబడ్డాక ఇక్కడి నుంచి ఆహారం మెల్లగా ఆహార వాహిక లోపలికి ప్రయాణిస్తుంది. ఈ ఆహార వాహిక ఎలా ఉంటుంది? సన్నగా పొడవైన గొట్టంలాగా ఉంటుంది అనుకున్నాం. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎటువంటి జీర్ణక్రియ ఎంజైములు మనకి ఉండవు. అంటే ఇక్కడ ఆహారంలో జీర్ణక్రియ అనేది జరగదు. కానీ లాలాజలంతో పాటు వచ్చిన ఎంజైమ్ టైలిన్ అనేది ఈ ఆహారంతో ఆల్రెడీ కలిసిపోయింది కాబట్టి దాని యొక్క ప్రభావం మాత్రం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఆహార వాహిక చాలా కండరాల చేత
నిర్మించబడి ఉంటుంది. ఈ యొక్క కండరాలతోటి నిర్మించబడి ఉండడం వల్ల వాటి యొక్క కండరాల యొక్క కదలికల వల్ల ఆహారం కొంచెం కొంచెంగా ఆహార వాహిక లోపల కదులుతూ ఉంటుంది. దీనిలో ఉండే కండరాలు ఎలా ఉంటాయి, ఎటువంటి కండరాలు అంటే దీనిలో నియంత్రిత కండరాలు ఉన్నాయి, అనియంత్రిత కండరాలు ఉన్నాయి. అలాగే వర్తుల కండరాలు ఉన్నాయి, ఆయత కండరాలు కూడా ఉన్నాయి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే చూడండి, ఆహార వాహిక వర్తుల, ఆయత, నియంత్రిత, అనియంత్రిత కండరాల చేత ఏర్పడిన సన్నని నాళము. నియంత్రిత కండరాలు అంటే మనం మన చేతులారా చేసే పనిని నియంత్రిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను మింగాలి అనుకుంటేనే మింగుతాను, మింగను అనుకున్నామంటే అది గొంతులోకి దిగదు, అంటే ఆ కండరాలు పనిచేయవన్నమాట. కానీ ఒకసారి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత గుండె కదలిక, లోపల ఉండే ఊపిరితిత్తుల యొక్క కదలిక, వీటన్నిటిని నియంత్రించే కండరాల యొక్క కదలికలు మన చేతుల్లో లేవు. మనం కదిలించాలనుకున్నా కదిలించకూడదనుకున్నా అవి కదులుతూనే ఉంటాయి, అవునా? ఈ విధంగా మన చేతిలో లేకుండా వాటంతటా అవి జరిగే కండరాల యొక్క కదలికల్ని అనియంత్రిత కండరాలు లేదా అనియంత్రిత కదలికలు అంటారు. ఈ పటం చూడండి, మీకు అర్థమవుతుంది ఆహార వాహిక యొక్క నిర్మాణం. చూసారా, ఇది ఆహార వాహిక అనుకుంటే దీన్ని కొంచెం సెక్షన్ లాగా తీసి మనకి చూపించడం జరిగింది. ఇది పైన ఉండే పొర అయితే దాని లోపల ఇవి నిలువుగా అమర్చబడి ఉన్న కండరాలు. కోసినప్పుడు మనకి అడ్డంగా కొంచెం కొంచెం రౌండ్ రౌండ్గా కనిపించాయి. దీని తర్వాత ఈ కండరాలు చూసారా, వర్తులాకారంగా సర్కులర్ లాగా వలయాకారంలో కనిపించాయి. వీటిని వర్తుల కండరాలు అంటారు. ఇవి పొడవుగా ఉన్నాయి చూసారా, ఈ పొడవుగా ఉండే వాటిని ఆయత కండరాలు అని అంటారు. ఈ రెండు కండరాలే కాకుండా దీని లోపలికి నాళం లాంటి నిర్మాణం అనుకున్నాం కదా, లోపలి కూడా శ్లేష్మస్తరం చేత ఆవరించబడి ఉంటుంది. ఈ శ్లేష్మస్తరం చేత ఆవరించబడి ఉండటం వల్ల ఆహారం దీని లోపల మెల్లగా కదులుతూ ఉంటుంది. ఈ కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉంటాయి. ఈ సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉన్నాయి కూడా ఏకాంతరంగా జరుగుతాయి. అందువల్ల వాటిలో ఒక అలల లాంటి చలనం మనకి కనిపిస్తుంది. ఈ అలల లాంటి చలనానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. అదేంటో తెలుసా? చూడండి, ఆహార వాహికలోని కండరాల ఏకాంతర సంకోచ సడలికలను పెరిస్టాలిటిక్ చలనాలు అంటారు. అంటే ఏకాంతరంగా ఒక్కొక్కసారి ఒక సంకోచం ఒక సడలిక జరగడం వల్ల కొన్ని చలనాలు ఏర్పడతాయి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ బొమ్మ ఒకసారి చూడండి. ఇది ఆహార వాహిక, అవునా? ఇది ఆహార వాహిక. ఈ ఆహార వాహిక లోపలికి గ్రసని నుంచి ఆహార పదార్థం ఒక చిన్న ముద్ద రూపంలో వచ్చింది. ఇక్కడ కండరాలు సంకోచం చెందాయి, ఇక్కడ వ్యాకోచం చెందాయి. ఈ వ్యాకోచం చెందినప్పుడు ఆహారం ముద్ద కిందకి జారింది, ఇక్కడ కండరాలు సంకోచించాయి. ఇక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ కొంచెం వ్యాకోచం చెందాయి, ఇది మెల్లగా కిందకి జారుతుంది. ఇది జారిన తర్వాత అక్కడ మళ్ళీ ఇది కండరాలు సంకోచం చెందడం అనేది జరిగింది. ఇలా ఇక్కడ లావు అయ్యి మళ్ళీ సన్నమై, మళ్ళీ లావు అయ్యి మళ్ళీ సన్నమై, లావుగా సన్నగా అవుతూ ఉన్నప్పుడు అది అలలలాగా ఆ యొక్క కదలిక కనిపిస్తుంది. ఇటువంటి చలనాల్ని పెరిస్టాలిటిక్ చలనాలు అని అంటారు. ఈ ఆహార వాహిక నేరుగా గొట్టం లాంటి నిర్మాణం జీర్ణాశయము అనే ఒక సంచి లాంటి భాగం లోపలికి తెరుచుకుంటుంది. ఈ సంచి లాంటి జీర్ణాశయము అనేక కండరాలతో ఏర్పడి ఉంటుంది. దీన్ని కూడా సౌలభ్యం కోసం రెండు భాగాలుగా మనం అర్థం చేసుకుందాం. అయితే ఆహార వాహిక తెరుచుకునే భాగాన్ని హార్దిక జీర్ణాశయం అంటారు. దాని వెనుక ఉండే భాగాన్ని జఠర నిర్గమ జీర్ణాశయము అని అంటారు. చూడండి, ఒక్క వాక్యంలో దీన్ని ఎలా చెప్పొచ్చో, ఆహార వాహిక తెరుచుకునే జీర్ణాశయ భాగాన్ని, ఎక్కడైతే ఆహార వాహిక దీనిలో తెరుచుకుంటుందో దాన్ని హార్దిక జీర్ణాశయం అని, ఆంత్రమూలంలోకి తెరుచుకునే జీర్ణాశయ భాగాన్ని జఠర నిర్గమ జీర్ణాశయం అని అంటారు. అంటే ముందరకు ఉండే భాగాన్ని ఒక పేరు, వెనుక ఉండే భాగానికి ఒక పేరు. ఈ పటం చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది ఆహార వాహిక, ఇది జీర్ణాశయంలోకి ఇక్కడ తెరుచుకుంది. ఈ తెరుచుకున్న ఈ భాగాన్ని ఏమన్నారు? హార్దిక
జీర్ణాశయము అన్నారు. దీని కింద ఈ భాగము ఇది ఆంత్రమూలం లోపలికి తెరుచుకుంటోంది. దీన్ని జఠర నిర్గమ జీర్ణాశయము అని అన్నారు. ఈ జఠర నిర్గమ జీర్ణాశయము ఆంత్రమూలంలోకి తెరుచుకునే దగ్గర ఒక సంవరణి, ఒక కవాటం లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని జఠర నిర్గమ సంవరణి అని అంటారు. ఈ జఠర నిర్గమ సంవరణి యొక్క పని ఏంటంటే ఇందులో ఉండే ఆహారం మొత్తం ఒకేసారి ఈ సన్నని ఆంత్రమూలంలోకి ప్రవేశించకుండా కొంచెం కొంచెంగానే ఇందులోపలికి పోనిస్తూ ఉంటుందన్నమాట. అంటే చాలా బాగా కంట్రోల్ చేస్తూ పంపిస్తుంది. ఇందులోనేమో ఆహారం మనకి చాలాసేపు నిలవ ఉంటుంది, చాలా ఆహారం నిలవ ఉంటుంది. అంత మొత్తం ఆహారం దీనిలోకి రాలేదు కాబట్టి ఈ సంవరణి కొంత కొంత ఆహారాన్ని మాత్రమే లోపలికి పంపించడానికి ఉపయోగపడుతుంది. ఈ జీర్ణాశయంలో కూడా చాలా కండరాల చేత ఏర్పరచబడింది. ఇందులో కూడా ఉండే కండరాలన్నీ అనియంత్రిత కండరాలు. ఇవి 3 రకాలుగా 3 వరుసల్లో అమర్చబడి ఉంటాయి. అవి ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. జీర్ణాశయ కుడ్యంలోని అనియంత్రిత కండరాలు ఆయతంగాను అంటే నిలువుగాను, వర్తులంగాను అంటే అడ్డంగాను, ఏటవాలుగా అంటే క్రాసుగాను అమర్చబడి ఉంటాయి. ఈ కండరాల యొక్క కదలికల వల్ల ఏమవుతుంది, ఇవి సంకోచ వ్యాకోచాలు చెందడం వల్ల లోపల ఆహారం బాగా చిలకబడుతుందన్నమాట. ఈ పటం చూడండి, కండరాల యొక్క అమరిక బాగా అర్థమవుతుంది. చూసారా, ఇక్కడ కండరాలు మొదటి వరుసలో ఈ విధంగా నిలువుగా అమర్చబడి ఉన్నాయి, అవునా? దాని కింద వరుసలో కండరాలు అడ్డంగా అమర్చబడి ఉన్నాయి. ఇవి ఆయత కండరాలు, ఇవి వర్తుల కండరాలు. దాని లోపల ఇవి ఏటవాలుగా అమర్చబడి ఉన్నాయి. అంటే ఈ అన్ని కండరాలు వాటి వాటి డైరెక్షన్స్లో అవి సంకోచం చెందినప్పుడు లోపల ఉండే ఆహారం అంతా బాగా కలబెట్టినట్లు, చిలికినట్లు అవుతుంది. దీని లోపల, ఈ కండరాల లోపల ఉండే పొర శ్లేష్మస్తరం. ఈ శ్లేష్మస్తరంలోనే ఈ యొక్క జఠర గ్రంథులు అనేవి చాలా ఉంటాయి. ఈ జఠర గ్రంథులు దీని లోపలికి జఠరి రసాన్ని విడుదల చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ చేశారు కాబట్టి జఠర నిర్గమ సంవరణి ఓ చిన్న నొక్కులాగా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణాశయం లోపల నుంచి ఆంత్రమూలంలోకి కొంచెం కొంచెంగా పంపిస్తుంది. అంతేకాకుండా ఆంత్రమూలంలోకి పోయిన ఆహారం మళ్ళీ తిరిగి ఈ యొక్క జీర్ణాశయం లోపలికి వెనక్కి రాకుండా ఈ యొక్క జఠర నిర్గమ సంవరణి సంరక్షిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా దీని లోపల ఉండే కండరాల కదలికలు, జఠర గ్రంథులు ఇవన్నీ కూడా జీర్ణాశయం బాగా పనిచేయడానికి సహాయపడతాయి. అయితే జీర్ణాశయం చేసే పనేంటి చూడండి, ఏమేం చేస్తుందో జీర్ణాశయం. ఆహారాన్ని తాత్కాలికంగా నిల్వ ఉంచడం, ఆహారంలోని పదార్థాలను బాగా కలపడం, ఆహారంలో భౌతిక రసాయనిక మార్పులు తీసుకొని రావడం జీర్ణాశయ పని. ఈ జీర్ణాశయం 3 రకాల పనులు చేస్తుంది. ఇందులో ఆహారం బాగా 3-4 గంటల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడే అనుకున్నాం దాని యొక్క కండరాల కదలికల వల్ల ఆహారం బాగా చిలకబడుతుంది అని. తర్వాత ఇవి స్రవించే జఠర రసము అనే ఒక ప్రత్యేకమైన రసం వల్ల ఆహారంలో కొంతవరకు జీర్ణం కాబడి దానిలో భౌతికంగా రసాయనికంగా మార్పులు వస్తాయి. అయితే ఈ జఠర రసం అనేది ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. జీర్ణాశయ కుడ్యంలోని జఠర గ్రంథులు జఠర రసాన్ని, మ్యూసిన్ అనే శ్లేష్మ పదార్థాన్ని స్రవిస్తాయి. ఈ శ్లేష్మ పదార్థం ఈ జఠర రసంలో ఉండే ఆమ్లం ద్వారా జఠరం జీర్ణాశయం యొక్క గోడలు హాని కాకుండా ఈ యొక్క శ్లేష్మం రక్షిస్తూ ఉంటుంది. జఠర రసంలో ఏముంటాయి, జఠర రసంలో ఆమ్లము, ఎంజైమ్స్ ఉంటాయి. ఏం ఆమ్లం ఉంటుందో ఒక్కసారి చూడండి. జఠర రసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లము, పెప్సిన్, లైపేజ్ అనే ఎంజైమ్లు ఉన్నాయి. ఈ జఠర రసంలో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్వారా జీర్ణాశయం యొక్క గోడలు పాడవకుండా లేదా హాని చెందకుండా శ్లేష్మస్తరం రక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆహారంతో కలిసి ఆహారం మెత్తగా జిగటగా తయారయ్యి ముద్దగా మెత్తగా కదలడానికి కూడా ఈ శ్లేష్మస్తరం మ్యూసిన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ పెప్సిన్, లైపేజ్ అనేవి జఠర రసంలో ఉండే ఎంజైమ్స్. ఇవి దానిలో ఉండే ఆహారాన్ని మీద చర్య జరిపి వాటిని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట.
అయితే ఈ పెప్సిన్ అనేది స్రవించిన వెంటనే పెప్సిన్ రూపంలో ఉండదు. స్రవించినప్పుడు అది పెప్సినోజన్ అనే రూపంలో ఉంటుంది. ఈ పెప్సినోజన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఈ పెప్సినోజన్ అనేది చైతన్యరహితమైన రూపం. ఎంజైమ్ యొక్క చైతన్యరహిత రూపము పెప్సినోజన్. ఈ జఠర రసంలో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఈ పెప్సిన్ యొక్క చైతన్యరహిత రూపాన్ని పెప్సిన్గా మారుస్తుంది. మార్చి అది చైతన్య రూపంలోకి వస్తుంది. ఎప్పుడైతే ఇది చైతన్య రూపంలోకి వస్తుందో అప్పుడు ఇది దాని యొక్క పనిని ప్రారంభించి ప్రోటీన్ల మీద తన యొక్క చర్యను చూపుతుంది. ఈ చూడండి, దీని చైతన్యరహితమైన రూపం ఎలా మారుతుంది? ఆమ్లము, ఏం ఆమ్లము? జఠర రసంలో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లము చైతన్యరహితమైన పెప్సినోజన్ను చైతన్యవంతమైన పెప్సిన్గా మారుస్తుంది. ఈ విధంగా మార్చడం వల్ల జీర్ణాశయంలో జీర్ణక్రియ మొదలవుతుంది. ఈ పెప్సిన్ అనేది వేటి మీద పనిచేస్తుంది అంటే ఆహారంలో తీసుకున్న ప్రోటీన్ల మీద పనిచేస్తుంది. చూడండి, పెప్సిన్ను ప్రోటీన్లను విశ్లేషించి పెప్టోన్లుగాను ప్రోటియోజస్లుగాను మారుస్తుంది. అంటే ప్రోటీన్లని వాటిని సూక్ష్మ రూపాల్లోకి విడగొట్టడం పెప్సిన్ యొక్క పని అన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉంటే ఇందులో ఇంకొక ఎంజైమ్ ఉంది. ఏమనుకున్నాం? లైపేజ్. లైపేజ్ యొక్క పని ఏంటి చూడండి ఒకసారి. లైపేజ్ కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా మారుస్తుంది. ఈ లైపేజ్ అనేది కొవ్వుల మీద పనిచేసి వాటి యొక్క సూక్ష్మ రూపాలైన కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్స్గా మార్పు చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆహారంలో జీర్ణాశయంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఇక్కడ జీర్ణాశయంలో ఉండే ఆమ్లము ఆహారంలో ఉండే బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. అంతేకాకుండా ఆహారాన్ని ఆమ్ల స్థితిలోకి మారుస్తుంది. ఈ ఆహారం ఆమ్ల స్థితిలో ఉండే ఆహారానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. అదేంటో చూడండి. ఆమ్ల స్థితిలో ఆంత్రమూలం చేరిన ఆహారాన్ని కైమ్ ఏమంటారు? కైమ్ అని అంటారు. ఇప్పుడు జీర్ణాశయం నుంచి ఈ ఆహారం కొంచెంగా జఠర నిర్గమ సంవరణి ద్వారా అది ఆంత్రమూలం లోపలికి ప్రవేశిస్తుంది. ఈ ఆంత్రమూలం అంటే ఏంటి? జీర్ణాశయం తర్వాత ఉండే నాళ భాగాన్ని ఆంత్రమూలం అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన ఆకారంలో ఉంటుంది. ఎలా ఉంటుంది చూడండి. ఆంత్రమూలం యు, ఇంగ్లీష్ అక్షరం యు ఆకారంలో ఉండి జీర్ణాశయాన్ని శేషాంత్రికంతో అంటే చిన్న పేవులతోటి కలుపుతూ ఉంటుంది. జీర్ణాశయానికి చిన్న పేవులకి మధ్యలో ఉండే భాగాన్ని ఏమంటారు? ఆంత్రమూలం అంటారు. ఈ బొమ్మ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూసారా? ఇది జీర్ణాశయము ఈ జఠర నిర్గమ సంవరణి తర్వాత ఆంత్రమూలంలోకి తెరుచుకుంది. ఇది వంపు తిరిగి యు ఆకారంలో మనకి కనిపిస్తూ ఉంది. చూసారా? ఈ ఆంత్రమూలం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనిలోకి అనుబంధ గ్రంథులు అని ముందు చెప్పుకున్నాం. కాలేయము, క్లోమము అనేవి రెండు కూడా దీనిలోకి తెరుచుకుంటాయి. కాలేయం నుంచి పైత్యరసము, క్లోమం నుంచి క్లోమరసము, ఈ రెండు కూడా నాళాల ద్వారా ఈ యొక్క ఆంత్రమూలం లోపలికి విడుదల చేస్తాయన్నమాట. ఈ రసాలు ఆహారం యొక్క జీర్ణక్రియలో సహాయపడతాయి. ఆంత్రమూలంలోకి ఏ ఏ రసాలు వస్తాయి అనుకున్నాము? చూడండి, కాలేయాన్ నుండి పైత్యరసము, క్లోమాన్ నుండి క్లోమరసము ఆంత్రమూలానికి చేరతాయి. ఇవి రెండు కూడా ఆహారం యొక్క జీర్ణక్రియలో ప్రత్యేకమైన పాత్ర కలిగిన రసాలన్నమాట. ఈ కాలేయం నుంచి వచ్చే రసాలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. చూసారా? ఈ యొక్క కాలేయం ఉదర వితానానికి కిందుగా జీర్ణాశయానికి కుడి భాగంలో ఉంటుందన్నమాట. కొంచెం బూడిద రంగులో ఉంటుంది. దీనిలో నుంచి వచ్చే రసాన్ని, జీర్ణరసాన్ని పైత్యరసం అంటారు. ఈ పైత్యరసము ఇలా ఒక వాహిక ద్వారా, నాళం ద్వారా ఆంత్రమూలం లోపలికి తెరుచుకుంటుంది. ఇలా నేరుగా ఈ రసం వచ్చే లోపల ఒక పిత్తాశయము అనే ఒక చిన్న నిర్మాణం ఒకటి ఉంటుంది. ఇది బేరీ పండు ఆకారంలో ఉంటుంది. దీనిలో ఈ యొక్క పైత్యరసం నిల్వ చేయబడి ఉంటుంది.
ఇక్కడ ఈ పైత్యరసము సాంద్రీకరించబడి అంటే చిక్కబడి ఉంటుంది. ఇది కూడా నిల్వ ఉన్నాక ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆంత్రమూలం లోపలికి తెరుచుకుంటుంది. అదేవిధంగా క్లోమం కూడా ఆంత్రమూలం లోపలికి తన రసాలను ప్రవహింపచేస్తుంది. అయితే ఈ పైత్యరసం అనేది దేనికి ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి. ఇది కొవ్వులను వాటి యొక్క కొల్లాయిడ్ల రూపంలోకి సూక్ష్మమైన కొల్లాయిడ్లుగా మారుస్తుంది. చిన్న చిన్న కణాలుగా కొల్లాయిడ్లుగా మారుస్తుంది. ఇలా మార్చడాన్ని ఎమల్సిఫికేషన్ అని అంటారు. ఏమంటారు? ఎమల్సిఫికేషన్. పైత్యరసము కొవ్వుల ఎమల్సిఫికేషన్ జరిపి వాటి యొక్క జీర్ణక్రియలో తోడ్పడుతుంది. కొవ్వులు నేరుగా ఉంటే వాటిని జీర్ణం చేసుకోవడం కష్టం. వాటిని ఎమల్సిఫై చేసిన తర్వాత వాటిని జీర్ణం చేయడం సులభమవుతుందన్నమాట. అంతేకాకుండా ఈ పైత్యరసంలో కొన్ని లవణాలు, కొన్ని వర్ణకాలు ఉంటాయి. అవేంటో ఒకసారి చూడండి. పైత్యరసంలో సోడియం కోలేట్, సోడియం డిఆక్సికోలేట్ అనే లవణాలు, బిలిరుబిన్, బిలివిరిడిన్ అనే వర్ణకాలు ఉంటాయి. పైత్యరసంలో జీర్ణక్రియ ఎంజైములు ఉండవు. ఇందులో వర్ణకాలు, లవణాలు మాత్రమే ఉంటాయి. ఈ వర్ణకాలు కూడా ఎర్ర రక్త కణాల యొక్క హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం చెందడం వల్ల ఈ వర్ణకాలు దీనిలో చేరతాయి. ఈ పైత్యరస లవణాలు ఈ యొక్క కొవ్వుల ఎమల్సిఫికేషన్లో సహాయపడతాయి. అదేవిధంగా మనకి అనుబంధంగా ఉండే ఇంకొక గ్రంథి ఏంటి? క్లోమము. ఇది కూడా ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది. ఈ పటం చూడండి. ఈ క్లోమం కూడా ఆంత్రమూలపు యొక్క వంపులో జీర్ణాశయానికి ఎడమ భాగంలో ఉంటుంది. దీనిలో కూడా ఒక నాళం ద్వారా ఇది ఆంత్రమూలం లోపలికి తెరుచుకుంటుంది. ఈ క్లోమగ్రంథి స్రావాలు దీనిలో 2 భాగాలు ఉంటాయి. ఈ క్లోమగ్రంథి యొక్క ఒక భాగాన్ని నాళాలుండే కణాలు ఉంటాయి. వీటిని నాళ గ్రంథి అంటారు. కొన్ని నాళాలు లేకుండా ఉంటాయి. దాన్ని క్లోమగ్రంథి యొక్క వినాళ గ్రంథి భాగం అంటారు. దాన్ని గురించి వేరేసారి తెలుసుకుందాం. అయితే ఈ క్లోమంలో ఉండే నాళ గ్రంథులు అది క్లోమరసాన్ని విడుదల చేస్తుంది. అయితే ఈ క్లోమరసంలో ఏమేమి ఉంటాయి అంటే క్లోమరసంలో ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎమిలేజ్, లైపేజ్ అనే ఎంజైములు ఉంటాయి. ఇవి కూడా స్రవించబడ్డప్పుడు అవి వాటి యొక్క చైతన్యరహిత రూపంలోనే ఉంటాయి. అయితే అవి ఇంకొక ప్రత్యేకమైన ఎంజైము ద్వారా చైతన్యమైన రూపంలోకి మారుతాయి. అది దేనివల్ల అంటే చూడండి, ఆంత్రరసంలోని ఎంటిరోకైనేజ్ అనే ఎంజైమ్ వల్ల ఈ ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్ అనే చైతన్యరహిత రూపాలు ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అనే చైతన్యవంతమైన రూపాలుగా మారుస్తుంది. ఇందులో ఉండే ఈ యొక్క ఎంజైములు వేటి మీద చర్య జరుపుతాయో ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ కైమోట్రిప్సిన్ అనేది ప్రోటీన్ల మీద పనిచేసి ప్రోటీన్లను వాటి యొక్క పాలీపెప్టైడ్లుగా జీర్ణం చేస్తాయి, విశ్లేషణ చేస్తాయి. ఇవి జల విశ్లేషక ఎంజైములు. తర్వాత ఇంకొకటి దీనిలో ఉండే ఎమిలేజ్ అనేది ఇది పిండి పదార్థాల మీద పనిచేస్తుంది. ఆ పిండి పదార్థాలని డెక్స్ట్రిన్స్ రూపంలోకి, డెక్స్ట్రిన్స్ని మాల్టోస్ చక్కర్లుగా మారుస్తుంది. ఈ విధంగా ఎమిలేజ్ అనేది పిండి పదార్థాలని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఇంకొక ఎంజైము లైపేజ్. ఈ లైపేజ్ అనే ఎంజైము లిపిడ్లు అంటే కొవ్వుల మీద పనిచేస్తుంది. ఈ లైపేజ్ అనేది కాలేయం నుంచి వచ్చిన పైత్యరసం ద్వారా చిలకబడిన కొవ్వులు ఎమల్సిఫై అయినాయి కదా, ఈ ఎమల్సిఫై అయిన కొవ్వుల ద్వారా వీటి నుండి ఏం జరుగుతుంది, వాటిని వాటి యొక్క గ్లిజరాల్స్ గాను ఫ్యాటీ ఆమ్లాలుగాను విశ్లేషణ చేసి శోషణ చేసుకునే దానికి అనువైన రూపంలోకి మారుస్తూ ఉంటుంది. వీటి గురించి ఇంకా వివరంగా వచ్చే పాఠంలో కాలేయం గురించి, క్లోమం గురించి ఇంకా వివరంగా నేర్చుకుందాం. తర్వాత చిన్న పేగుల్లో జరిగే జీర్ణక్రియ, పెద్ద పేగుల్లో జరిగే జీర్ణక్రియ ఇవన్నీ కూడా తర్వాతి పాఠంలో కంటిన్యూ చేద్దాం. అయితే ఇప్పటి వరకు జరిగిన పాఠంలో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. చూడండి, వీటిని జతపరచండి. లాలాజలము, పైత్యరసము, క్లోమరసము, జఠర రసము, ఆంత్రరసము. ఇవి
రసాలు వీటిలో ఉండే ఎంజైమ్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కైమోట్రిప్సిన్, టయలిన్, ఎంటిరోకైనేజ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, బిలిరుబిన్. ఇవి వేటికి సంబంధం కలిగి ఉన్నాయో ఒక్కసారి చూడండి. లాలాజలం, లాలాజలంలో ఉండేది ఏముంటుంది? టైలిన్ ఉంటుంది. అలాగే పైత్యరసం, పైత్యరసంలో ఏముంటుంది? బిలిరుబిన్ అనే వర్ణకం ఉంటుంది. క్లోమరసం, క్లోమరసంలో ఏముంటుంది చెప్పండి? కైమోట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అదేవిధంగా జఠర రసంలో ఏముంది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఆంత్రరసంలో ఎంటిరోకైనేస్ అనే ఎంజైము ఉంటుంది. ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? చూడండి. పెప్సిన్, టైలిన్, లైపేజ్, పైత్యరస లవణాలు, రెనిన్. ఇక్కడ ఇవి ఎంజైములు లేదా కొన్ని లవణాల పేర్లు ఇచ్చారు. ఇవి ఇక్కడ అవి పనిచేసే పదార్థాలు చూశారు. అలాగే ఈ పెప్సిన్ అనేది దేని మీద పనిచేస్తుంది? ప్రోటీన్ల మీద పనిచేస్తుంది. అలాగే టైలిన్ అనేది పిండి పదార్థాల మీద పనిచేస్తుంది. లైపేజ్ అనేది దేని మీద పనిచేస్తుంది? కొవ్వుల మీద పనిచేస్తుంది. పైత్యరస లవణాలు ఎందులో ఉంటాయి? ఎమల్సిఫికేషన్కి పనిచేస్తాయి. అదేవిధంగా ఈ రెనిన్ అనేది కూడా ఒక ప్రత్యేకమైన ఎంజైము. ఇది చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది. ఇది పాలు పెరుగుగా మారడానికి సహాయపడుతుంది. అంటే చిన్నపిల్లలు పాలు తాగిన వెంటనే వాంతి చేసినప్పుడు అది పెరుగు రూపంలో బయట వస్తుంది. గమనించారా? దానికి కారణం ఈ రెనిన్ అనే ఎంజైమే. కానీ పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క శరీరంలో ఈ రెనిన్ అనే ఎంజైమ్ యొక్క ఉత్పత్తి ఆగిపోతుంది. మిగతా ఎంజైములు మాత్రమే మనం చూస్తామన్నమాట. ఈ జఠర రసంలో ఈ రెనిన్ అనేది చిన్నపిల్లల్లో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ అన్నమాట. అయితే ఈ విధంగా జీర్ణక్రియలో నోరు అనేది ఒక స్టార్టింగ్ అంగం అయితే నోటి ద్వారా తీసుకునే ఆహారము గ్రసని ద్వారా ఆహార వాహికకు చేరి అక్కడి నుంచి జీర్ణాశయము, చిన్న పేవులు, పెద్ద పేవులు ఉండి అక్కడ మొత్తం జీర్ణక్రియ పూర్తి అవ్వడానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతుంది. ఈ పాఠాన్ని వచ్చే వారం పూర్తి చేసుకుందాం.